హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు చూసుకున్నట్లయితే ఏఎల్పి CBT2కి నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా ఒక డౌట్ అనమాట. ఎందుకంటే మనకి 19వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఫస్ట్ షిఫ్ట్ అనేది కొంతమంది జరిగింది, అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్ అనేది కొంతమందికి జరగలేదు. అదేవిధంగా జరిగిన వారికి పేపర్ అనేది సింపుల్గా రావచ్చు లేదా హార్డ్గా రావచ్చు, అది తర్వాత విషయం. ఎప్పుడు కూడా అందరికి కూడా ఒకటే పేపరు మనకి నార్మలైజేషన్ అవాయిడ్ చేసామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఎగ్జామ్ అనేది జరిగింది. మళ్ళీ అదేవిధంగా 19 సెకండ్ షిఫ్ట్, అదేవిధంగా 20వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ అంతా కూడా మనకి 2, 6 తారీఖులను ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం అనేది జరగడానికి అవకాశం లేదు. కాబట్టి దీన్ని బట్టి మనకి నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనేది విషయానికి వచ్చినట్లయితే నార్మలైజేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఎక్కడ నోటీసులో కూడా ఇవ్వలేదు. ప్రజెంట్ ఈ నోటీస్లో మనకి ఫస్ట్ వచ్చినటువంటి నోటీస్లో పాయింట్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే మనకి RRBY షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్ యాజ్ సచ్ సమ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్ కంపేర్ టు CBT1. అంటే మనకి నార్మలైజేషన్ అనేది అవాయిడ్ చేసాం. మీరు CBT1తో పోల్చుకున్నట్లయితే CBT2 అనేది మీకు చాలా దూరం వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది అని మనకి ఇవ్వడం జరిగింది 6th పాయింట్లో. మరి ఈ పాయింట్కి వచ్చిన విషయానికి వచ్చినట్లయితే మనకి నార్మలైజేషన్ లేదని మనకి ఫస్ట్ అనేది అర్థమైంది. అదేవిధంగా మనకి సెకండ్ వచ్చినటువంటి నోటీసులు అంటే మనకి 2, 6 తారీఖులో ఉన్నటువంటి ఎగ్జామ్ నోటీసులో చూసుకున్నట్లయితే ఇలా మనకి 5వ తారీఖున వచ్చినటువంటి 2, 6 ఎగ్జామ్ వచ్చినటువంటి నోటీసులు ఎక్కడా కూడా ఆల్ హ్యాండిడేట్స్ హూ వేర్ షెడ్యూలింగ్ అంటే 19వ తారీఖున ఫస్ట్ షిఫ్ట్ క్యాన్సిల్ చేస్తామని ఇచ్చారు, వాళ్ళని అవాయిడ్ చేసినట్టు ఇచ్చారు. అంతేగాని ఎక్కడా కూడా మనకి నార్మలైజేషన్ మ్యాటర్ అనేది ఎక్కడ వేయలేదు. అంటే దీన్ని బట్టి మనకి నెలలో మళ్ళీ నార్మలైజేషన్ ఉంటుంది అనేటువంటి నోటీస్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాబట్టి దానికి ముందుగానే మనం ఒక ప్రయత్నం చేయాలా. అందరూ కూడా ట్విట్టర్ క్యాంపింగ్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. ఈ యొక్క ట్విట్టర్ క్యాంపింగ్లో మీరు అందరూ కూడా పాల్గొని ఒక్క 10 నిమిషాల పాటు రీట్వీట్లు చేయండి. ఇది మనకు మోడీ తాత అనేది కంపల్సరీగా చూస్తాడు. దీనివల్ల మా ట్విట్టర్ క్యాంపింగ్ వల్ల మనకి రైల్వేలో చాలా ఉపయోగాలు జరిగినాయి 2019 కాడ నుండి. కాబట్టి ట్విట్టర్ క్యాంపింగ్ అనేది అందరూ కూడా ఒకసారి చేయండి. ఎందుకంటే 19వ తారీఖున ఫస్ట్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ చేయండి. అందరూ కూడా మళ్ళీ ఫస్ట్ కాడ నుండి ఫస్ట్ షిఫ్ట్ అని కాదు, సెకండ్ షిఫ్ట్ కాదు, ఎవరికి కాదు, మొత్తం అందరూ కూడా మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ అనేది పెట్టాలా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామే జరగాల, నార్మలైజేషన్ అవాయిడ్ చేయాలా అనేటువంటి విషయంతో ఈ ట్విట్టర్ క్యాంపింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు ట్వీట్ చేయండి. ఈ ట్విట్టర్ క్యాంపింగ్లో మీరు ట్వీట్ చేయకపోతే ఏఎల్పి CBT2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీరు ట్వీట్ కానీ చేయకపోతే మీరు చాలా లాస్ అవుతారు. ఎందుకంటే నార్మలైజేషన్ కానీ పెట్టారంటే చదివిన వాడికి ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మీరు టెక్నీషియన్ యొక్క కటాఫ్లు చూసే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేయండి. ఈ యొక్క ట్విట్టర్ క్యాంపింగ్ యొక్క హ్యాష్ట్యాగ్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, అక్కడ నుండి అయినా వెళ్ళొచ్చు. లేదా మీరు ట్విట్టర్ Xలోకి వెళ్ళేసి ఏఎల్పి CBT2 కొట్టినా సరే అక్కడ మీకు హ్యాష్ట్యాగ్ అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మన వీడియో అదే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద